తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 20 మంది ఐఏఎస్లకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్గా సంతోష్ను నియమించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లాకు ఆసిన్ సంగ్వాన్ను నియమించింది. ఇక కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కలెక్టర్గా జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా రాహుల్ శర్మకు బాధ్యత అప్పగించింది. నారాయణపేట్ జిల్లాకు సిక్తా పట్నాయక్, హనుమకొండ జిల్లాకు ప్రావీణ్య, జగిత్యాల జిల్లాకు సత్యప్రసాద్, మహబూబ్ నగర్ జిల్లాకు విజయేంద్రను నియమించింది. నిర్మల్ జిల్లాకు అభిలాష్ అభినవ్ను కలెక్టర్లుగా నియమిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్గా సంతోష్ను నియమించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లాకు ఆసిన్ సంగ్వాన్ను నియమించింది. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కలెక్టర్గా జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా రాహుల్ శర్మకు బాధ్యతలు అప్పగించింది. నారాయణపేట్ జిల్లాకు సిక్తా పట్నాయక్, హనుమకొండ జిల్లాకు ప్రావీణ్య, జగిత్యాల జిల్లాకు సత్యప్రసాద్, మహబూబ్ నగర్ జిల్లాకు విజయేంద్రను నియమించింది. ఇక నిర్మల్ జిల్లాకు అభిలాష అభినవ్ను కలెక్టర్లుగా నియమించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.